అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు. లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేయడానికి, మీకు మరింత ఇన్ఫర్మేషన్ అందించడానికి నాకు కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలకే ఇవ్వాలి అంటూ మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో సిఐటియు సంఘం అయితే వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఇక ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీలోనే కొనసాగించాలని అంగన్వాడీ యూనియన్ అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంది. ఇక గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్లోనే ప్రీ స్కూల్ తరగతులు నిర్వహించాలని ఆల్రెడీ దాదాపు ఈ సంవత్సరం 1000 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ నర్సరీ తరగతుల్ని ప్రారంభించాలని ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీన్నైతే అంగన్వాడీ యూనియన్ అయితే గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. ఇక అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో ఐసీడీఎస్ 3 సంక్షేమ శాఖ మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయంలో 8 రకాల వినతి పత్రాలు అయితే అందజేశారు. తమ డిమాండ్లన్నింటినీ పరిష్కరించాలని, ఎఫ్ఆర్ఎస్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రిటైర్మెంట్ అయిన వారిని జీవో నెంబర్ 8 పరిధిలోకి తీసుకొచ్చి పెరిగిన బెనిఫిట్స్ అమలు చేయాలని, 10 నెలల సిబిఈ అమౌంట్ వెంటనే చెల్లించాలని కోరారు. 24 రోజుల సమ్మె వేతనాలు, 3 నెలల పీఆర్సీ ఏరియర్స్, బతుకమ్మ సెలవులు ఇవ్వాలని విన్నవించారు. ఇప్పుడు ఇస్తున్న యూనిఫామ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలని, సింగిల్ కలర్ నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలని విన్నవించారు. స్థిరంగా ఒకే మోడల్ ఉంచాలని కోరారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కారం అయ్యే విధంగా చూడాలని విజ్ఞప్తి అయితే చేశారు. ఇక్కడ మొత్తానికైతే ఎఫ్ఆర్ఎస్ సమస్యలు చాలా ఘోరంగా ఉన్నాయి. రిటైర్మెంట్ అయిన వారికి కూడా చాలా అన్యాయం జరుగుతోంది. తర్వాత 24 రోజుల సమ్మెకాలం వేతనాలు కూడా వెంటనే ఇవ్వాలి, పీఆర్సీ ఏరియర్స్ ఇవ్వాలి. ఈ విధంగా యూనిఫామ్స్ కూడా నాణ్యమైనవి ఒకే కలర్లో ఉండే విధంగా ఇవ్వాలని చెప్పేసి ఇచ్చారు. అదేవిధంగా దసరా హాలిడేస్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా ఇక్కడ వినతి పత్రం అయితే అందజేయడం జరిగింది. సరే, ఏదేమైనా ప్రభుత్వం అయితే అంగన్వాడీలకు అన్యాయం చేయకుండా మరి ప్రీ ప్రైమరీ పీఎంశ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లో ప్రవేశపెట్టి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకి గవర్నమెంట్ టీచర్లతో సమానంగా జీతాలిచ్చి అంగన్వాడీ కేంద్రాలకి ఆధునిక హంగులు కల్పిస్తే ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది ప్రీ ప్రైమరీ తరగతులు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. వచ్చే కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై కనీస వేతనాల అమలుపై కూడా కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.